హెచ్సీఏ కేసులో అరెస్ట్ చేసిన 5 నిందితుల విచారణ ముగిసింది. అరెస్ట్ అయిన హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను సిఐడి కార్యాలయం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు అధికారులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 6కు చేరింది. హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై ధరం గురువారెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో జగన్మోహన్ రావు, రాజేందర్ భార్య కవితతో కలిసి మోసం చేసినట్టు గుర్తించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్టు నిర్ధారించారు. అలాగే క్రికెట్ క్లబ్ ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు అధికారులు. కాంప్లిమెంటరీ టికెట్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ను బ్లాక్మెయిల్ చేసింది హెచ్సీఏ. అప్పటికే 10% టికెట్లు తీసుకుంటూ అదనంగా మరో 10% టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. అదనంగా టికెట్లు ఇవ్వకపోతే మ్యాచ్ జరగనివ్వబోమంటూ బెదిరించింది. అలాగే మార్చి 27న హైదరాబాద్ లక్నో మ్యాచ్ సందర్భంగా పలు వీఐపీ బాక్సులకు హెచ్సీఏ యాజమాన్యం తాళాలు వేసింది. దీంతో హెచ్సీఏ తమను ఇబ్బంది పెడుతోందంటూ ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. గ్రౌండ్ మార్చాలని బీసీసీఐకి లేఖ రాసింది. దీంతో హెచ్సీఏ ఐపీఎల్ టికెట్ల పంచాయతీపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. దీంతో హెచ్సీఏ బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా నిధుల బదిలీ, ఫోర్జరీ పేపర్స్తో హెచ్సీఏ ఎంట్రీ తదితర అంశాలను గుర్తించారు అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో జగన్మోహన్ అక్రమాల చిట్టా విప్పారు. అతనిపై ఫిర్యాదు చేసిన గురువారెడ్డి శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో జగన్మోహన్ రావుకు సభ్యత్వం లేదన్నారు. కానీ ఫోర్జరీ పత్రాల సాయంతో హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చారని తెలిపారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ సెక్రటరీ సంతకాలతో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేశారని తెలిపారు. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా అధ్యక్ష పదవిని చేపట్టారని వివరించారు. జగన్మోహన్ రావు, రాజేంద్ర యాదవ్ కలిసి హెచ్సీఏలో అక్రమాలు చేశారని తెలిపారు. హెచ్సీఏకు చెందిన 100 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నట్టు గురువారెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్.